కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యుత్ కోతలు మొదలయ్యాయని రైతులు సబ్స్టేషన్ల వద్ద ధర్నాలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు 3 ఎకరాల్లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు బంధు పడిందన్నారు. ప్రభుత్వం ఏ హామీలైతే ఇచ్చే అధికారంలోకి వచ్చిందో, ఈ పార్టీ ఏ హామీలైతే ఇచ్చే అధికారంలోకి వచ్చిందో వల్ల ఈ హామీల అమలుకు అవసరమైనటువంటి కేటాయింపుల ప్రస్తావన బడ్జెట్లో లేకపోవడం అనేటువంటిది పెద్దగా ఆశ్చర్యం గొలిపేటువంటి అంశం కాదు. కానీ ఇంత త్వరగా మాట తప్పుతారు అనేటువంటి దానికి ఒక నిదర్శనంగా చూడవచ్చు. మనం పొంతన్నే లేదు కేటాయింపులకు కానీ, బడ్జెట్లోని కేటాయింపులకు కానీ, వాళ్ళు సూచించినటువంటి ఫిగర్స్కి కానీ, అమలు తలపెట్టినటువంటి వాళ్ళు హామీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు అవసరమైనటువంటి మోతాదులను కానీ వాటిని పరిశీలించి చూసినప్పుడు, బేరీజ్ వేసుకొని చూసినప్పుడు 100కి 100 రూపాయలు పొంతలని లేనటువంటి ఫిగర్స్ అవి. అంటే దాని ద్వారా ఏమర్థమవుతుంది? 100 రోజుల్లోపే 72 రోజులకే ఈ గ్యారంటీలను మేము అమలు చేయలేమని చెప్పి పరోక్షంగా బడ్జెట్ కేటాయింపుల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలియజెప్పింది ప్రజలకు. ఈ ప్రభుత్వం ఏ హామీలైతే ఇచ్చే అధికారంలోకి వచ్చిందో, ఈ పార్టీ ఏ హామీలైతే ఇచ్చే అధికారంలోకి వచ్చిందో వల్ల ఈ హామీల అమలుకు అవసరమైనటువంటి కేటాయింపుల ప్రస్తావన బడ్జెట్లో లేకపోవడం అనేటువంటిది